వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి స్వాగతం సుస్వాగతం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చూసి పవన్ కళ్యాణ్ అసూయ పడుతున్నాడా? ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, నిన్న ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఓ మాట చెప్పారు. విజయ్ కేవలం కటౌట్లు పెట్టి ముఖ్యమంత్రి అయిపోయాడు, నన్ను మాత్రం ఇన్ని సంవత్సరాలు రోడ్డు మీద అద్దెకించారు, అయినా నన్ను ముఖ్యమంత్రి చేయలేదు అని అన్నాడు. అంటే అక్కడ నవ్వాడు, కానీ మనసులో ఏమోలో ఆయన బాధ ఉంది. అంటే ఇంతవరకు నాకు స్ట్రైక్ రేట్తో నేను గెలిచాను, మా ఎమ్మెల్యే అందరూ గెలిచారు, స్ట్రైక్ రేట్ సాధించాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అలాగని చెప్పుకున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు, విజయ్తో పోలిక చేస్తారు. విజయ్ యాక ముఖ్యమంత్రి అయిపోయాడు, మీరు తిప్పి కొడితే 21 ఎన్నో ఎమ్మెల్యేలు, దీనికి ఎంత గొప్ప అయిపోతున్నారు, మరి విజయ్ యాక ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అని ఆ పోలిక చూస్తారు. ఒకవైపు పోలిక చూడొద్దని ఈయన అంటుంటాడు. తమిళనాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అంటాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, తమిళనాడులో అంతా ద్రవిడ సిద్ధాంతం ఉంటుంది, అందరూ ఒకే మాట మీద ఉంటారు అని అంటారు. మరి అలా అయితే అక్కడ 3 పార్టీలు కూడా ద్రవిడ సిద్ధాంతాలే కదా. మరి డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఇప్పుడు విజయ్ పెట్టిన పార్టీ కావచ్చు, మరి ఇవన్నీ కూడా ద్రవిడ సిద్ధాంతాలకు సంబంధించిందే కదా. మరి ఆ ద్రవిడ సిద్ధాంతాలతో భావజాలం ఉన్న ఓట్లు చీలుతాయి కదా, అదెందుకు ఈయన ఆలోచించలేదు? ఇక్కడేమో జిల్లాకు ఒక అభిప్రాయాలు ఉంటాయి, ఒక 20 మంది ఎవరో ఎందుకు మా పార్టీలో ఒక 20 మంది ఉంటే ఆ 20 మంది కూడా 20 రకాల భావాలు, ఇంకా నేనే ఇంకా సీఎంని ఎలా చేస్తారు నన్ను అని చెప్పాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది అంటే, విజయ్ గెలవడానికి ఇతను ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? విజయ్కి తన శత్రువు ఎవరో ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే శత్రువు ఎవరో తెలిస్తే మనం అతనితో ఫైట్ చేయగలం. శత్రువు ఎవరో ఈయన కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన ఏం చెప్పాడు? మొట్టమొదటి స్పీచ్ కానీ మనం విజయ్ స్పీచ్ కానీ మనం విన్నట్లయితే ఆయన క్లియర్ కట్గా ఏమన్నాడంటే, నా పొలిటికల్ ఎనిమీ డిఎంకే, నా సిద్ధాంతపరమైన ఎనిమీ బీజేపీ అని తన ఎనిమీలు ఎవరో మొదట ప్రజలకు చెప్పేశాడు. దానివల్ల ఏంటంటే విజయ్ ఎటువైపు స్టెప్స్ అయిపోతున్నాడు, ఏ వైపుకి అతను రాబోతున్నాడు అనే విషయం అటు పొలిటికల్ పార్టీలకి అర్థమైంది, ముఖ్యంగా ప్రజలకి అర్థమైంది. విజయ్ ఇటు బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు, ఇటు డిఎంకేని వ్యతిరేకిస్తున్నాడు, ఇతను శత్రువులు ఈరు అని క్లియర్గా అర్థం చేయగలిగాడు, చెప్పగలిగాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? అతను చెగోవేరా సిద్ధాంతాలు అన్నాడు. చెగోవేరా సిద్ధాంతాలు వచ్చింది, యూత్ అంతా చాలా ఆకర్షితులయ్యారు. బళ్ళు మీద కూడా చెగోవేరా తాల ఫోటోలు వేసుకున్నారు, జనసేనని రాసుకున్నారు. ఎంతో అసలు నిజానికి ఒక ఊపు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మరి విజయ్ అక్కడ ఎలా ఊపు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ చాలా ఊపు వచ్చింది, జనసేన పార్టీ కూడా ఊపు వచ్చింది. ఇది నిజం. ఎందుకంటే చాలామంది అంతవరకు చెగువేరా అంటే ఎవరో తెలియని యూత్ కూడా చెగువేరా గురించి తెలుసుకున్నారు. సో అటువంటి గొప్ప వ్యక్తి సిద్ధాంతాలకి, ఆ భావజాలానికి అనుకూలంగా మా నాయకుడు ఉన్నాడు. అంతవరకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే చూసుకున్నట్లయితే పలానా వ్యక్తి మాకు అంటే అతను మాకు పూజనీయుడని కానీ, లేదా అతని ఆదర్శంతో మేము ఈ పార్టీ పెట్టామని ఎవరు చెప్పలేదు సాధారణంగా. ఇప్పుడు ఎన్టీ రామారావు అయినా ఆయన కూడా ఎవరో నాకు ఇంతకుముందు పలానా వ్యక్తి నాకు ఆదర్శం అంటే ఏం చెప్పలేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎందుకు స్థాపించారంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ అవినీతి అక్రమాలు, ముఖ్యంగా తెలుగువాడిని అగౌరవపరచడం, రాజీవ్ గాంధీ అంజయ్ని అగౌరవపరచడం ఎయిర్పోర్ట్లో, ఇవన్నీ కూడా నాకు బాధ అనిపించాయి. తెలుగువాడి గౌరవాన్ని, ఆత్మగౌరవం కోసం నేను పార్టీ పెట్టానని చెప్పాడనమాట. ఏకం తెలుగు జాతిని తన వైపు తిప్పుకున్నాడు ఆ ఒక డైలాగ్తో. సో అలా ఉంటుంది అనమాట ఎవరు పెట్టినా సరే. లేదంటే కొంతమంది జగన్ లాంటి ఏం చేస్తారంటే, వాళ్ళు మీ పేదలకు ఇది ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం, ఆ పథకాలు ఇస్తాం, మా నాన్నగారి కంటే నేను 2 అడుగులు ముందే వేస్తాను అని ఇలా చెప్పాడు. రాజశేఖర రెడ్డి తాలూకా పరిపాలన వారసత్వాన్ని నాది అని చెప్పుకున్నాడు. దాన్ని ప్రజలు ఆమోదించారు. అతను తర్వాత సీఎం అయ్యాడు, మొదటిసారి ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా. ఆ విధంగా వాళ్ళకి ఒక సిద్ధాంతం లేదు అంటే ఒక పథకాలు ప్రజల్లో ఒక ఇదో కలగజేశారన్నమాట. ఈ జగన్ వస్తే ఇలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు వస్తే ఇలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏంటి, నాది అభివృద్ధి, నేను అభివృద్ధి చేస్తాను అంటాడు. సో ప్రజల దృష్టి ఏంటి, చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఫీలింగ్ కలగజేస్తాడు ఆయన. అలా ప్రతి నాయకుడు కూడాను తన రాజకీయ పార్టీ ఎజెండాలోని మేము ఇది చేస్తాం అని ప్రజలకి అది బోధపరుస్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కన్ఫ్యూజన్. మొదట నిన్న ఏదో చెప్పాడు, నేను రాజశేఖర రెడ్డి గారిని నేను తిట్టగానే, మన వాళ్ళు ఎంత ధైర్యవంతులు అంటే రాజశేఖర రెడ్డి గారిని తిట్టగానే ఆ తర్వాత వీళ్ళందరూ మాయమైపోయారు. అఫ్కోర్స్ తెలంగాణ నుంచి మన సపోర్ట్ లభించింది అనుకోండి అంటే చెప్పారు అప్పుడు కదా. లైసెన్స్ డ్రైవర్లో నేను పోలీసులకి ఇచ్చేసిన తర్వాత, అప్పచెప్పేసిన తర్వాత నేను రాజశేఖర రెడ్డిని తిట్టాను. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో పవన్ కళ్యాణ్ గారు, ఇందుకే మీరు దొరికిపోతున్నారు. ఇది డిజిటల్ యుగం అండి, ఇది డిజిటల్ యుగం. ఇంతకుముందు ఈ డిజిటల్ యుగం ఉండేది కాదు కాబట్టి మనం ఒక మాట చెప్పినా తర్వాత దాన్ని మార్చేసిన అంత జ్ఞాపకం ప్రజలకి ఉండదు. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక క్లిక్ చేస్తే పాత వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. మీరు ఎప్పుడు ఇచ్చారో చెప్పంటారా?
చిరంజీవి గారి కూతురు ఆ అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోతున్నప్పుడు TV9 వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు మా నాన్న పెంచోలే కానీ మా చిన్నాన్న మాత్రం మమ్మల్ని చంపేస్తాడు, కొట్టేస్తాడని, మా చిన్నాన్న అంటే మాకు భయం, మా చిన్నాన్న అంటే మాకు చాలా భయం అని ఆవిడ ఒక ఇంటర్వ్యూలు చెప్తే, వెంటనే మీరు ఏం చేశారంటే లైసెన్స్ వైట్ వస్త్రం ఒకటి ఈ భుజాల చుట్టూ కప్పుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మీరు హ్యాండ్ అవుట్ చేశారు. అప్పుడు జరిగిందండి. రాజశేఖర రెడ్డి గారిని అది హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత తిట్టాను ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు కాదు. మీ అన్నయ్య గారి కూతురు మీ మీద నెగిటివ్గా కామెంట్ చేసిన తర్వాత మీరు ఆ తొప్పాయి హ్యాండ్ అవుట్ చేశారు. ఇది పక్కన పట్టండి, అది పర్సనల్స్ ఇవన్నీ కూడా వదిలేస్తే బాధలేదు, మీరు మర్చిపోయారు ఆ సంఘటన, మాకైతే జ్ఞాపకం ఉంది. ఇది పక్కన పెడితే తర్వాత ఆ రోజు మీరు ఏం చేశారు? అక్కడ జరిగింది ఏంటి? అమ్మాయి ప్రేమ వివాహం జరిగింది. ఆ రోజు వెంటనే మీరు అనౌన్స్మెంట్ ఏం చేశారు? కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టారు. దానికి ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. స్పాట్లోనే ₹1,00,00,000 చెక్ రాసి ఇచ్చారు. అంటే విజయ్కి మీకు తేడా చెప్తుంటుంది. విజయ్ ఏం చేశారంటే ఇలాంటిది ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాడు. పెట్టి అందులో 1,00,00,000 మంది మెంబర్స్ అయ్యేటట్టు చేశాడు. అది కూడా ఎలాగంటే వాళ్ళు ఓటర్ కార్డుతో లింక్ కలుపుకుంటూ గత 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నాడు. అక్కడ స్వచ్ఛంద సంస్థలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అంటే 1,00,00,000 మంది ఓటర్లని ఆల్రెడీ ఆయన గ్రిప్లో పెట్టుకున్నాడు ఆయన. మీరు కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అప్పుడు పెట్టారు చూసారా, అది కంటిన్యూ చేస్తుంటే ఖచ్చితంగా మీరు విజయలాగా అయిన ఉండేవారు. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు వ్యాక్యూమ్ కూడా ఉంది మొన్న. అయితే ఎప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మీకు ఛాన్సెస్ దొరికాయి. అది దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు. ముఖ్యంగా మీరు పార్టీ నిర్మాణం చేయలేకపోయారు. మెయిన్ ఏంటంటే అసలు మీరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని సామాన్య ప్రజలకు ఎలా కన్ఫ్యూజ్ ఉంది, జన సైనికులకు కూడా కన్ఫ్యూజ్ ఉంది, మీకు కూడా కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే గడికే మీరేమంటారు? ఎంతగానో మొయ్యాలి పల్లకులు, మా భుజాలు అరిగిపోతున్నాయి, ఇంకా మొయ్యాలా ఇంకా మొయ్యాలా ఇంకా మొయ్యాలా అని అన్నారు. అంటే అప్పుడు ఏంటనుకుంటారు మీ క్యాడరు? ఈసారి మావాడే ముఖ్యమంత్రి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు అని ఉత్సాహంగా పనిచేసి ఉండేవారు. కానీ వెంటనే మీరేంటంటారు? సీఎం అయ్యే అనుభవం మనకు లేదు, చంద్రబాబు నాయుడు గారికి అన్ని అనుభవాలు ఉన్నాయి, ఆయన అయితే అభివృద్ధి చేస్తారు, మనకి అంత లేదు, మనం నేర్చుకోవాలి, ఇంకా నలగాలి అని అంటారు. అంటే మీకే కన్ఫ్యూజన్. అవ్వాలనుకుంటున్నారా అవ్వద్దు అనుకుంటే గడికే ఇలాగంటారు, గడికే అలాగంటారు. అప్పుడు కేడర్ల పరిస్థితి ఏంటంటే కేడర్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళరా? అప్పుడు వాళ్ళు మీరు సీఎం అవుతారని గట్టిగా పని చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు సీఎం చేయాలంటే అంత గట్టిగా ఎందుకు పని చేస్తారు? అదొక పాయింట్. రెండోది, నాకు కులం లేదు మతం లేదు అన్నారు మొట్టమొదటి వచ్చి. మరి కులం లేదు మతం లేదు అన్న తర్వాత మళ్ళీ మొన్న మీటింగ్లో ఏమన్నారు? భీమవరం గాజువాకలో కాపులు ఉన్నారు కానీ నన్ను గెలిపించారా అని అడిగారు. ఒకవైపు ఏమో కులం లేదు మతం లేదంట, ఒకవైపు మన కాపులు మనం గెలిపించారా అని అడుగుతారు. నాకు కులం లేదన్నప్పుడు కాపులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మీరు ఎందుకు నామినేషన్ వేశారు? అంటే లోపల మీకు కాపులు మాకు సామాజికం ఎక్కువ ఉంది అనే కదా మీరు నామినేషన్ వేసినట్టు. సో టోటల్గా మీ నామినేషన్ కాంచి ప్రతిదీ కన్ఫ్యూజన్లే. గడికే పాచిపోయిన లడ్డుని బీజేపీని తిట్టారు, గడికే చంద్రబాబు నాయుడిని అవినీతి, ఇంతకంటే అవినీతి అక్కడ లేదు అన్నారు. మీ అవినీతి అంతా బయటికి తీస్తాం, తోలు తీస్తాం, నారతీస్తాం లాంటి మీ పదాలు ఎన్నో వాడారు. లోకేష్ని అయితే మా అమ్మగారిని తిట్టేసా నిన్ను వదలను లోకేష్, 1000 సంవత్సరాలు నిన్ను వదలను అని అన్నారు. మళ్ళీ వాళ్ళతో జత కట్టారు. సో ఇలా చూసుకున్నట్లయితే అంత కన్ఫ్యూజన్గా లేదా? మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే దానికి ఆపోజిట్ స్టేట్మెంట్ వెంటనే పడుతుంది. అంటే మొదటి ఇచ్చి మీరు మర్చిపోతున్నారా, లేదంటే జనాలకి ఇది జ్ఞాపకం ఉండదని మీరు చెప్తున్నారా? విజయ్ అలా కాదు, చాలా విజయ్ తల స్పీచ్ కానీ చూస్తే చాలా తక్కువ స్పీచ్ ఇచ్చాడు, చాలా తక్కువ మీటింగ్లకి అటెండ్ అయ్యాడు. మరి అతను ఎలా గెలిచాడు? కట్అవుట్ పెట్టి గెలిచాడు అనుకుంటున్నారు. కట్అవుట్ కాదండి, ఇంతకుముందు అంటే మీటింగ్లో మనం ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంటారు. ఇప్పుడు అలా కాదు, అంతా డిజిటలే, అంతా ఫోన్లోనే జరిగిపోతుంది. వాట్సాప్ గ్రూపులు తయారైపోతున్నాయి. ఇవి ప్రతి పార్టీకి వాట్సాప్ గ్రూపు, ఆ నాయకుడు ఏ కార్యక్రమం చేసిన వెంటనే అన్ని గ్రూపులకు వెళ్ళిపోతుంటుంది. అలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు, దాన్ని ఉపయోగించుకున్నాడు ఆయన. మీరు అది ఉపయోగించుకోలేకపోయారు. సరికదా, మీరు కార్యకర్తలతో మీరు అంత క్లోజ్గా ఉన్నారు. చాలామంది ఇప్పటికీ అంటున్నారు సీఎం గారు అపాయింట్మెంట్ దొరుకుతాయి ఏమో కానీ డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ దొరకలేదు. ఎందుకంటే మీరు హీరో కూడా కాబట్టి మీకున్న ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. ఇప్పుడు తెగ్మా నాయకులకు వేరు, మీరు వేరు, మీరు ఒక హీరో కాబట్టి. కానీ మీరు గమనిస్తే ఎన్టీ రామారావు గారు కూడా పెద్ద సూపర్ స్టార్. ఆయన ప్రతిరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతిరోజు తెల్లవారుజామున అందరినీ కలిసేవాడు, ప్రతి కార్యకర్తను కలిసేవాడు, ఎవరు వెళ్ళినా సరే కలిసేవారు. అలా రాజశేఖర రెడ్డి కూడా కలిసేవాడు, జగన్ కలిసేవాడు కాదు, అందుకు దొరికిపోయాడు. నిజం చెప్పాలంటే కార్యకర్తలతో ఆయన ఇంటరాక్షన్ తక్కువ. జగన్కి ముఖ్యమంత్రిని అయిపోయాను కదా, బట్టలు నొక్కాను కదా, పేదలకు వెళ్ళిపోతుంది కదా అనుకున్నాడు. కానీ కార్యకర్తలతో బలం అంటే తర్వాత ఆయనకు అర్థమైంది. మరి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా కూడా కార్యకర్తలతో ఎక్కువ కలిసేవారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేవారు. ఇలాగే అంతేకాకుండా చూడండి, ఒక జనసేన తనకి ఇల్లు తెలుగుదేశం మంత్రి కొల్లు రవీంద్ర, మీ మినిస్టర్ గారే పడగొట్టేశారు, కడుతూ నీళ్ళు పడగొట్టించారు. దాని మీదే కదా
మన ఎంపీ బాలశౌరి గారు మున్సిపల్ కమిషన్ గట్టిగా ప్రశ్నించారు. మరి ఆ పడగొట్టేసినప్పుడు మీరు ఎందుకు అసలు ఆ కొల్లు రవీంద్రని అడగలేదు? మరి ఆ రోజు ఇప్పటంలో ఒక గోడ కూలిపోయిందనే మీరు జీప్ మీద కూర్చొని మరి వచ్చేసారు కదా. సాక్షాత్ మీ కార్యకర్త ఇల్లు పడగొట్టేస్తారు, మీరు రాలేదు. పేరు నాని కొడుకు వెళ్ళి అక్కడ అడ్డుపడ్డారు, కుదరలేదు అనుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇలా చూసుకున్నట్లయితే కనీసం మీ కార్యకర్తలు మీ ధైర్యాన్ని ఇస్తున్నారా? మీ జనసేనని తెలుగుదేశం కొడుతున్నారు, అసలు మీకు తెలియదా? మీరు ఎందుకు అసలు వాళ్ళకి అండగా ఉండటం లేదు? సరే మీరేంటంటున్నారు, నేను సేనాన్ని, నేను ఆజ్ఞాపిస్తాను, మీరు పాటించాలి, ప్రశ్నించకండి అంటారు. ప్రశ్నించొద్దు అనే మాట మీ నుంచి వస్తుంది అసలు మేము ఊహించలేదు. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఏంటంటారు, ప్రశ్నించాలి, ప్రశ్నిస్తాను అని గట్టి కేకలేసేవారు కదా. మరి ప్రశ్న మీకేనా, అవతలకి ఉండదా? మరి వాళ్ళు అడిగితే మళ్ళీ ఇంకో మాట ఉన్నారు, పదవులు ఎవరికైనా వస్తే మిగతా వాళ్ళు బాధపడకూడదు, ఆడికి వచ్చిన మనకు ఆనందించాలి అంటారు. ఏంటి, మీరు వచ్చారు, జనసేన సపోర్ట్ ఇచ్చారు, మీకు డిప్యూటీ సీఎం ఇచ్చారు, అదేవిధంగా మీ బ్రదర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకే ఇంట్లో 2 పదవులు ఉన్నాయి. మీరు పదవులు లేకుండా పనిచేయండి పార్టీలో. కొన్ని మీ అన్ని గారి పదవులు లేకుండా పని చేస్తారా? మరి ఆయనకి ఎందుకు పార్టీ పదవి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాలి? అసలు వర్మకి ఇవ్వాలి కదా, ఇచ్చిన మాట ప్రకారం వర్మకి ఇవ్వాలి కదా. మరి మీ అన్ని గారికి ఇప్పించుకున్నారు. మీ ఇంట్లో పదవులు వచ్చారు, మిగతా వాళ్ళు రాకూడదు, రాకపోవడం బాధపడకూడదు, మరి సరిగ్గా సపోర్ట్ చేయాలి. మీ కన్ఫ్యూజన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు ఎటువైపు ఏ రోజు ఎక్కడ ఉంటారో, ఏ టైపు మీరు టర్న్ తీసుకుంటారో తెలియదు. ఒకవైపు లడ్డు గురించి జగన్ విమర్శించారు, తర్వాత నేను ఎక్కడ జగన్ అనలేదని అన్నారు. సో ఇప్పుడు మీ క్యాడర్, మీరు కరెక్ట్గా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే మీ క్యాడర్ మీ వెనకాల నడుస్తుంది. మీరే కన్ఫ్యూజన్లో ఉంటే మీ క్యాడర్ ఎలాగ అర్థం చేసుకుంటుంది? రేపు ఇంకొకరితో ఒక డిబేట్లో పాల్గొనాలనుకున్నా వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీ క్యాడర్ సమాధానం ఎలా మీ ప్రతినిధులు ఎలా సమాధానం చెప్పగలరు? వాళ్ళు అడగరు. అప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్యూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్యూలో మీరు అంత రియాక్ట్ అయ్యారు. అంటే ఆయన అంత గొప్పడో తెలుసు, అంత జ్ఞానో తెలుసు, అన్నీ తెలిసి కూడా మీరు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు మామూలు యూట్యూబర్ ఎవడో నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు, ఇటు ఎక్స్ట్రా వాగుతున్నాడు అని అనుకుంటే ఒక అర్థం ఉంది. ఆయన గురించి మీకు తెలుసు, తెలిసి కూడా ఆయన అపాలజీ చెప్పాడు, ఉపసంహరించుకున్నాడు, ఆయన కేసులు పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీ పార్టీకి బలం చేకూరుస్తుంది అనుకుంటారా? ఒక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వర గారిని అరెస్ట్ అయితే కాక్రోచులు బయటకు వస్తుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది నేను అంటున్నమాట కదా, సిపిఐ నారాయణ కాంచి అందరూ అంటున్నమాట. సో అంటే అనవసరంగా మీ వైపు ఉండేటువంటి ఓటింగ్ కూడాను అదే అట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ నాగేశ్వరన్ గారిని అభిమానించిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ ఓట్లు చీలుతాయి. ఎందుకంటే మేధావుల విషయంలో కానీ ఎత్తేటప్పుడు ప్రజలు ఊరుకోరు. మామూలు ఎవరినో తీసుకెళ్లి జైల్లో పడేసినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి కానీ ఇచ్చేస్తే ప్రజలు తిరుగుబాటు వస్తుంది. నెక్స్ట్ ప్రశ్నించడం తప్పే ఉంది, ప్రశ్నించాలని మీరే అంటున్నారు కదా. మీ ప్రభుత్వం ప్రశ్నిస్తే ఇక అక్కడికి కేసులు ఏంటి? ఎంతమంది యాక్టివిస్టుల మీద కేసులు పెట్టలేదు? ఇదంతా చూసుకున్నట్లయితే మీరు కరెక్ట్గా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకి ఏ కార్యక్రమం మనం అందించాలి, ఆంధ్రాని ఎలా డెవలప్ చేయాలి మన రాష్ట్రాన్ని, ఇలాగా మీరు చూడాల్సింది పోయి ఎవరో ఏదో ఒక మాట్లాడాలని చెప్పి వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించడం. మనం చూశారు కదా, నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ర్యాంక్ ఎంత ఉంది, లాస్ట్ మందే. ఎందుకు? మన పోలీసులు నిజంగా వాళ్ళని డ్యూటీ చేసుకునేకుండా మీలాంటి పొలిటీషియన్స్ వాళ్ళని ఇచ్చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీని వాళ్ళని చేసుకునేవటం లేదు. ఏమిటి, ఈయన అరెస్టే ఆయన అరెస్టే, దానికోసం జీపులు వేసుకుని 3 కార్లు వేసుకొని తెలంగాణ వెళ్ళిపోయి మరి అరెస్టులు చేసుకుని రావటాలు. ఇది అడ్మినిస్ట్రేషన్ అనిపించుకోదు కదా. అడ్మినిస్ట్రేషన్ అంటే మీరు మంచి పనులు చేసి ప్రజల తాలూకు మనసులు గెలుచుకుంటే అప్పుడు ఎవడైనా వాక్కుంటే మీకేంటి? ఇప్పుడు నాలంటాడు ఎన్నో వాక్కుంటాడు, అయితే వచ్చే నష్టం ఏమవుతుంది? అప్పుడు మీకు ఏమీ అవ్వదు. ఎందుకంటే మీ ప్రజల మనసులు గెలుచుకున్న రోజు నాడు ఎవడెన్ని వాగినా, ఎవడెన్ని చేసినా ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. ఆ బేసిక్ సూత్రాన్ని మీరు మర్చిపోయి ఎవరో ఏదన్నారని పగలో ప్రతీకారాలు, నిర్ణయం లేకపోవటం, ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, మీకు ఎప్పుడు ఏది బుద్ధి పుడితే అది మార్చుకోవటం, మరి నాకు సపోర్ట్ చేయలేని తిరిగి అనడం, దీనివల్ల మీరు దొరికిపోయారు. ఎప్పటికైనా సరే మీరు ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకొని మనసులో మీ భావాన్ని కరెక్ట్గా ప్రజలకు అందించగలిగితే, మీ సైనికులకి అందించగలిగితే, ఇదిగో మనం ఎలాగొందాం, ఈ పార్టీకి సపోర్ట్ చేద్దాం, మన సిద్ధాంతాలు ఇవి అని క్లియర్ కట్గా చెప్పండి. వాళ్ళు మీ వెనకతలు ఉంటారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి నన్ను సీఎం చేయలేదంటే ఎందుకు చేస్తారు? సీఎం అవ్వాలో తెలియదు, మీకే తెలియదు, వద్దో మీకే తెలియదు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండడం వల్ల మీరు పోయారు. కరెక్ట్గా దృఢమైన నిర్ణయాలు, ఒక సిద్ధాంతం, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విజయ్ గెలిచాడు. ఇది తెలుసుకుంటే చాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల్ సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.